జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు కాకినాడ జిల్లా టీడీపీ ప్రతినిధులు వెళ్లారు. 3 రోజుల సమీక్ష తర్వాత వివరాలను టీడీపీ నేతలకు పవన్ వివరించనున్నారు. కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల టీడీపీ నేతలు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు కాకినాడ జిల్లా టీడీపీ ప్రతినిధులు వెళ్లారు. వారితో జనసేనాని మాట్లాడబోతూ ఉన్నారు. ఆ ఏరియాలో కాకినాడ ప్రాంతంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలు కూడా ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సంధ్య 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో సమీక్షా సమావేశాలు అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. కాకినాడలోనే 3 రోజుల నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం కలిసేందుకైతే మాత్రం టీడీపీ కాకినాడ జిల్లాకు సంబంధించిన టీడీపీ జిల్లా ఇన్ఛార్జీలందరూ అంటే 7 సెగ్మెంట్లకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలందరూ కూడా వెళ్లడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం సుమారుగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ 7 టీడీపీ నేతలు కూడా కలిసి సుమారు గంట సేపు అవుతుంది. గంట నుంచి కూడా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. అయితే దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా జనసేన సంబంధించి జిల్లాకు సంబంధించి 7 జనసేన ఇన్ఛార్జీలతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ కాకినాడ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి ప్రభావాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే జనసేన అభ్యర్థులతో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈరోజు 3వ రోజు కావడం, ఈ రోజు టీడీపీకి సంబంధించిన 7 ఇన్ఛార్జీలు కూడా పవన్ కళ్యాణ్తో అయితే మాత్రం భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఏ స్థాయిలో ముందుకు వెళితే ఈ ప్రభావం అంటే జనసేనను కానీ టీడీపీని కానీ బలోపేతం చేసేందుకు ఏ అంశాలు పొందుపరిచి ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో టీడీపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కాకినాడ జిల్లా విషయానికి వస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించి 3 స్థానాలు అంటే ఇటు కాకినాడ నగరము, కాకినాడ రూరల్, పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో ఈ 3 స్థానాల నుంచి కూడా పోటీ చేసేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం అంటే పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మిగిలిన 7 స్థానాల్లో కూడా టీడీపీ కూడా పోటీ చేసేందుకైతే మాత్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే మాత్రం ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ కాకినాడ జిల్లాలో ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాగున్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, మనం కలిసికట్టుగా అంటే ఈ 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇటు జనసేన అటు టీడీపీ నేతల మధ్య ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేక ఇద్దరు కలిసి ముందుకు వెళ్తున్నారా, ఏమైనా ఉంటే కనుక అన్ని కూడా పూర్తిగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ 34 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా అధికార పార్టీ వైసీపీ రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు విజయవాడలో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి సమీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతానికి కాకినాడ జిల్లాకు సంబంధించి 7 ఇన్ఛార్జీలతో కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరితో కూడా కులంకుశంగా కూడా సమావేశాలు అయితే మాత్రం నిర్వహించారు. అందులో భాగంగా అతను ఏ అంశాలు ఇటు జనసేన నేతలు చెప్పారో ఆ అంశాలను ఇప్పుడు టీడీపీ నేతలకు సంబంధించిన దగ్గర కూడా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి ఇద్దరు కలిసి ఏ విధంగా వెళ్లాలనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి సంధ్య. అయితే సతీష్, మనం చూసినట్లయితే ఇప్పటికే పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2 పార్టీలు సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాయి. అక్కడ నిలబెట్టేటువంటి అభ్యర్థికి సంబంధించి 2 పార్టీలు కూడా సపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కమింగ్ ఎలక్షన్స్ లో ఉండబోతోంది. కాబట్టి ఆ రకమైనటువంటి చర్చలు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉండొచ్చు? అంటే ఎలాంటి క్లాషెస్ లేకుండా ఒకవేళ టీడీపీ బలంగా ఉన్నటువంటి ప్లేస్లో ఒకవేళ జనసేన కూడా పట్టుబడితే అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి లోకల్ లీడర్స్ ఏ రకంగా సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా సంధ్య, ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికలు మాత్రం ఇటు టీడీపీ జనసేన పార్టీకి అత్యంత కీలకంగా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీని తట్టుకోవాలంటే ఈ 2 పార్టీలకు సంబంధించిన అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఇటు ఇక్కడ ఈ ప్రాంతంలో జనసేన పార్టీ బలంగా ఉందా, లేక జనసేన టీడీపీ పార్టీ బలంగా ఉందా, 2 పార్టీలకు సంబంధించి నేతల ప్రభావం, ఏ నేతలు బలంగా ఉన్నారో ఆ నేతల ప్రభావం
ఉత్సాహం ప్రజల్లో ఏ విధంగా ఉంది, ప్రజా నాడి ఏంటి అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సర్వేలు కూడా నిర్వహించాడు. ఆ సర్వేల ఆధారంగా ఒక ప్రాంతంలో టీడీపీ బలంగా ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన జనసేన నేతలకైతే మొత్తం సర్ది చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరు కలిసి పనిచేయాలి, కలిసి పనిచేసి పార్టీని అయితే మాత్రం విజయం వైపు అడుగులు వేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇటు జనసేన నేతలు కావచ్చు, అటు టీడీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఒకవేళ క్షేత్ర స్థాయిలో క్యాడర్ కానీ లేకపోతే నాయకులకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని సర్దేందుకు ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని కూడా వేశారు. ఆ సమన్వయ కమిటీ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అవి కూడా కాకపోతే కనుక పార్టీకి సంబంధించిన నేతలు కూడా రంగంలో దిగేందుకైతే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటే లక్ష్యంగా, అంటే గెలిపే లక్ష్యంగా పూర్తి స్థాయిలో అధికార పార్టీని ఓడించే దిశగా రెండు పార్టీలు పనిచేయాలని రెండు పార్టీకి సంబంధించిన నాయకులు ఇద్దరు కూడా ఇటు ఇద్దరు కార్యకర్తల్ని కలుపుకొని ముందుకు వెళ్తూ విజయం వైపు అడుగులు వేయాలని చెప్పి అయితే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటి వరకు కూడా 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నేతల జనసేన నేతల అందరితోటి కూడా పవన్ కళ్యాణ్ కులంకుశంగా సుమారుగా 45 నిమిషాల నుంచి 1 గంట సమయం అయితే మాత్రం పూర్తిగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కావచ్చు, లేకపోతే పోరాటం కావచ్చు, కార్యకర్తల పరిస్థితి కావచ్చు, అభిమానులు కావచ్చు, లేకపోతే తటస్థులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో అడిగి మరీ తెలుసుకున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఇటు టీడీపీ నేతలతో కానీ జనసేన నేతలతో కానీ సమస్యలు ఉంటే పూర్తిగా తెలుసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. అదే నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన 7 నేతలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. పవన్ కలిసిన తర్వాత ఆ అంశాలు కూడా దృష్టికి వచ్చే అవకాశం ఉంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక పవన్ కళ్యాణ్ మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా చేసే పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. ఏదేమైనప్పటికీ కూడా ఒకటే లక్ష్యం, రెండు పార్టీలు పని చేసి గెలిపే దిశగా అయితే మాత్రం అడుగులు వేయాలని చెప్పి ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇటు పార్టీ నేతలకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కేడర్ కావచ్చు, పూర్తిగా కూడా అదే అంశాన్ని అయితే మాత్రం చెప్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మాట్లాడేందుకు వారు సిద్ధంగా కూడా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.